తన మాంగ తరుగుతూ ఉన్నాడు, అప్పుడు పరిగెడతానే ఉన్నాడు. తన కొడుకు తరుగుతున్నాడు, అప్పుడు పరిగెడతానే ఉన్నాడు. ప్రియమైన దేవుడు పెట్టారు, ఇద్దరు కూడా తరిమారు. ఇద్దరు తరిమినప్పుడు కూడా అక్కడికి వెళ్ళాడు, ఇక్కడికి వెళ్ళాడు. ఏ రోజు కూడా ఎవరిని చంపడానికి వీల్లేదు, సౌలుని చంపడానికి ఇష్టపడలేదు. చంపే అవకాశం కూడా వచ్చింది. దావీదు తన సహోదరుడైనటువంటి కుమారులు ఒకడు అన్నాడు, సౌలు యొక్క ఈటును దొంగలించడానికి వెళ్ళారు అని అంటున్నాడు దావీదుతోటి. రాజా, సరైన సమయం దొరికింది కదా ఈయన చంపడానికి. ఎవరు చంపడానికి? సౌలుని చంపడానికి. ఏ సమయం దొరికిందంట? సరైన సమయం దొరికింది కదా. ఇదిగో కరెక్ట్ గా చూడు, గురి చూసి ఒక్కటి గుచ్చావంటే ఈట ఎవరి గుండెల్లోకి వెళ్ళిపోతే సౌలు గుండెల్లోకి వెళ్ళిపోద్ది కదండి. దావీదు పగ తీర్చుకున్నట్టు మన వంతు. చాలా మంది క్రైస్తవులు మీరు పగ తీర్చుకుంటారా? అలా ఉన్నట్టు నీ యొక్క పని కదా. దేవుడు అన్నాడు, నేను